జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అమెరికాలో ట్రంప్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా డెమోక్రాట్లు వారితో పాటుగా ఎన్జిఓస్ 50 నగరాల్లో, అమెరికాతో పాటుగా అనేక దేశాల్లో సుమారు 2500 ప్రదేశాల్లో ఒకేసారి నో కింగ్స్ అనేటువంటి బ్యానర్తో ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టారు. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ట్రంప్ ఒక కింగ్ లాగా వేషధారణ వేసుకుని తను ప్రజల్ని శాసిస్తున్నట్టుగా, నిరంకుశ పాలన కలిగిస్తున్నట్టుగా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అది ట్రంప్ చేశాడా, లేక ట్రంప్ అభిమానులు చేశారా, లేక ట్రంప్ వ్యతిరేకులు చేశారో తెలియదు. కానీ రాచరికం పైన తనకు ఆసక్తి ఉన్నట్టుగా, తనే ఒక రాజుగా వ్యవహరిస్తున్నట్టుగా, మళ్లీ తిరిగి రాజు వంశీకుల పరిపాలన వచ్చినట్టుగా, ట్రంప్ రాజు అనేట్టుగా కింగ్ లాగా నిరంకుశంగా పరిపాలిస్తున్నదానికి నిదర్శనంగా వచ్చిన ఈ పరిస్థితిని అమెరికన్లు హర్షించడం లేదు. లక్షలాది మంది ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. దీంట్లో డెమోక్రటిక్ తో పాటుగా కొంతమంది రిపబ్లికన్స్ కూడా పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పటిదాకా రిపబ్లికన్ పార్టీలో ఉన్నటువంటి ట్రంప్, అతని అనుయాయులు, ఇప్పటిదాకా అతన్ని సమర్థించుకుంటూ వచ్చినటువంటి చాలా మంది, వారికి సంబంధించిన సెనెట్ సభ్యులు, గవర్నర్సు, తర్వాత ప్రజల్లో కూడా కొంతమంది వ్యతిరేకించడం చాలా ఆలోచించదగ్గ విషయం అయిపోయింది. కారణం ఏంటంటే ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. ఎందుకంటే సుంకాలు బాగా పెంచాడు. సుంకాలు పెంచడం వల్ల ఎదుటి దేశానికి ఏం నష్టం వస్తుందో తెలియదు, కానీ అమెరికాకు నష్టం చాలా ఎక్కువ. సపోజు ఇప్పటిదాకా ఒక 100 రూపాయలకు దొరుకుతున్న వస్తువు ఇండియా నుంచి వెళ్ళింది ఉందనుకోండి, అక్కడ ఇప్పుడు 50% సుంకం పెంచాడు. అంటే 100 రూపాయలు దొరికే వస్తువు 150 రూపాయలకు దొరుకుతుంది. అంటే దాని పరిస్థితి ఏమైంది? 100, ఇంతకుముందు $1 దొరికేటువంటిది ఇప్పుడు దాదాపుగా 50% పెరిగింది. కాబట్టి $1.5, అది ఆల్మోస్ట్గా $1.5 నుంచి $2 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ రేట్లు దొరికే పరిస్థితి ఏర్పడింది. అంటే ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే ఇతర దేశాలకు సుంకాలు పెంచడం వల్ల తనేదో విజయం సాధించినట్టుగా, ఇతర దేశాలకు నష్టం కలిగించినట్టుగా భావిస్తున్నాడు తప్ప దాని ఎఫెక్ట్ తన దేశం మీద ఉంటుందనే విషయం తనకు అర్థం కావడం లేదు. ఇప్పటిదాకా భారతదేశం నుంచి వస్తున్నటువంటి అనేక మందులు, అలాగే ముఖ్యంగా ఆక్వా పరిశ్రమకు సంబంధించినటువంటి అనేక సముద్ర జలచరాలకు సంబంధించినటువంటివి, అలాగే మిగిలినటువంటి పరిశ్రమల నుంచి వెళ్తున్నటువంటివి ఇప్పుడు ఒక్కసారిగా 50% వరకు రేట్లు పెంచడం వల్ల అది ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందంటే భారతదేశం నుంచి వచ్చే సరుకుల్ని కొనుక్కోవడం చాలా కష్టమైపోయింది. ఆల్మోస్ట్ 50%కు రేటు పెరిగిందంటే అంత రేట్లో కొనడానికి సిద్ధంగా ఉండకపోవడం వల్ల, కొనకపోతే తప్పని పరిస్థితి ఏర్పడటం వల్ల వాళ్ళకు వచ్చే ఆదాయాలు వాళ్ళకి సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఇలా లక్షల మంది బాధపడుతూ వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కి నో కింగ్స్ అంటూ, గోబ్యాక్ అంటూ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ని నిరసిస్తూ లక్షలాది మంది ఒకేసారి రోడ్ల మీదకి రావడం అనేది చెప్పుకోదగిన విషయం. కానీ ట్రంప్ ఏమంటున్నాడంటే ఇదంతా డెమోక్రటిక్లు వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం, ఇది రిపబ్లికన్స్ మీద వాళ్ళకి ఇష్టం లేకపోవడం వల్ల మా వ్యతిరేక పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఇది, అందరూ దీనికి హర్షించడం లేదు, దీని ఈ రకమైన ప్రచారం చేయడం లేదు. చాలా మంది నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నాకు ఓటు వేసిన వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఈ దేశంలో యువత కోసం, ఈ దేశం భవిత కోసం, ఈ దేశ ఆర్థిక పరిస్థితులు బాగా గొప్పగా ఉండటం కోసం నేను ఈ పనులన్నీ చేశాను, ఇంకా చేస్తాను కూడా, నన్నెవరూ అడ్డుకోలేరు అన్నట్టుగానే ఇంకా ప్రవర్తిస్తున్నాడు. దీని ద్వారా చాలా చోట్ల, అంటే ఒక అమెరికాలోనే కాకుండా యూరోప్ లోపల మిగతా చోట్ల కూడా, పక్క దేశం అయినట్టు కెనడాలో కూడా అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ ప్రదర్శనలు ఇస్తున్నారు. కారణం ఏంటంటే ఆ దేశాల నుంచి వచ్చేటువంటి ఎగుమతులన్నిటి కూడా ఇవాళ పెరిగిన సుంకాల వల్ల వాళ్ళు అక్కడికి పంపించలేకపోతున్నారు. అక్కడ ఉత్పత్తులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ ఉత్పత్తుల మీద ఆధారపడినటువంటి ఎన్నో వేల మంది, లక్షల మంది పనిచేస్తున్న కార్మికులకు జీతాలు రాని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఇలాగా అమెరికాకు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి, అక్కడ ఉన్న వ్యక్తులకి నష్టం చేయడమే కాకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి, అనేక దేశాల లోపల పరిశ్రమలకి, కార్మికులకి విపరీతమైనటువంటి నష్టం కలిగే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇంత పెద్ద నష్టాన్ని కలిగించినటువంటి ట్రంప్ని క్షమించే పరిస్థితి లేదు. రోజు రోజుకి సంఖ్య పెరుగుతుంది, నిరసించే వాళ్ళ సంఖ్య. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇది ఏనాటికో ఒకనాటికి అమెరికా ట్రంప్ విధానాలు మార్చుకోకపోయినట్టయితే ట్రంప్నే పూర్తిగా తొలగించేటువంటి స్థితి వస్తుందేమో అని కూడా ఆలోచించడం జరుగుతోంది. దానికి సంఖ్య పెరగడం, తన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఇప్పటిదాకా ఉన్నటువంటి వీరు కూడా రిపబ్లికన్స్ కూడా దానికి వ్యతిరేకంగా
ఆయనకి ఎక్కువ మంది గుమిగూడుతున్నారు, ఎక్కువ మంది తయారవుతున్నారని కూడా కనబడుతుంది మనకు. కాబట్టి ట్రంప్ విధానాలకి ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వినిపించడం కాకుండా తన దేశమైనటువంటి అమెరికా ఏ దేశం కోసం తను పాటుపడుతున్నాడో, ఏ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనుకుంటున్నాడో, ఏ దేశాన్ని ఎప్పటికీ ప్రపంచం లోపల నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ దేశ వాసులే తనకు వ్యతిరేకంగా రోజురోజు సంఖ్య పెరుగుతూ విమర్శిస్తూ అతన్ని నో కింగ్స్ అంటూ అతన్ని దేశం నుంచి బహిష్కరించాలన్నట్టుగా, అతను అమెరికన్ ప్రెసిడెంట్గా ఉండదగిన వాడు కాదు, రిజైన్ చేసి బయటికి వెళ్ళమన్నట్టుగా వారందరూ కూడా గర్జించి చెప్తున్నారంటే ఇకనైనా ట్రంప్ తన విధానాన్ని మార్చుకొని సమాజానికి పనికొచ్చేట్టుగా, ఇతర దేశాలు స్నేహభావంగా ఉండేటట్టుగా, తను లివ్ అండ్ లెట్ టుగెదర్, తను బ్రతుకుతూ ప్రపంచమంతా కూడా బతికేటట్టుగా ఒక అవకాశాన్ని కల్పిస్తే తద్వారా తమ దేశంలో ప్రజలు సుఖంగా ఉంటారు, శాంతిగా ఉంటారు, ఆర్థికంగా సుసంపన్నులు అవుతారు. దాని మీద ఆధారపడ్డ ఇతర దేశస్తులు కూడా ఆనందంగా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. ట్రంప్ మార్చుకుంటాడని తన ఆలోచనని, సమాజానికి మేలు చేస్తాడని, అమెరికన్స్కు మేలు చేస్తాడని, ప్రపంచానికి మేలు చేస్తాడని ఆశిద్దాం మనం.